విశాఖను ఫిన్టెక్ హబ్గా తీర్చిదిద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో నిర్మించాల్సిన సిఐఐ విశ్వవిద్యాలయం గత ప్రభుత్వ విధానాల కారణంగా ముంబైకి తరలిందని, విశ్వవిద్యాలయ కేంద్రాన్ని అమరావతిలో నిర్మించేందుకు తోడ్పాటు అందించాలని సిఐఐ ప్రతినిధులు చంద్రబాబును కోరగా, రెండో విశ్వవిద్యాలయాన్ని అమరావతిలోకి ఏర్పాటు చేస్తే అవసరమైన స్థలం కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి ఆలోచనలతో వస్తే తగిన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే స్థలాలు కేటాయిస్తామని, అమరావతిని అద్భుత నగరంగా నిర్మించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే క్రమంలో పారిశ్రామికవేత్తలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. సిఐఐ నేషనల్ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో అనకాపల్లి జిల్లాలోని మెడ్టెక్ జోన్ నుంచి వర్చువల్గా సీఎం పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు పేదరికాన్ని పారద్రోలేవిగా ఉండాలని, ఇందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. గతంలోని ఆర్థిక సంస్కరణల తర్వాత ఇప్పుడు P4 మోడల్ను తీసుకొస్తున్నామని, ఇందుకు సూక్ష్మ, మధ్య, దీర్ఘకాల ప్రణాళికలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. పేదరికం లేని దేశాన్ని ఎలా నిర్మించాలో ఆలోచిద్దామని చంద్రబాబు అన్నారు. విశాఖలో ఫిన్టెక్ హబ్ను ఏర్పాటు చేస్తే వైకాపా పాలనలో అది నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు లండన్, సింగపూర్ తరహాలో మరింత అద్భుతంగా విశాఖను ఫిన్టెక్ హబ్గా తీర్చిదిద్దుతాం. కొత్త ఆలోచనతో రాష్ట్రానికి వస్తే కలిసి పనిచేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. అందుకు మళ్ళీ మనమంతా ఈ ఏడాది విశాఖలోనే కలుద్దాం, ఇక్కడే సిఐఐ సదస్సు పెట్టుకుందాం అని చంద్రబాబు అన్నారు. అమరావతిలో నిర్మించాల్సిన సిఐఐ విశ్వవిద్యాలయం గత ప్రభుత్వ విధానాల కారణంగా ముంబైకి తరలిందని, విశ్వవిద్యాలయ కేంద్రాన్ని అమరావతిలో నిర్మించేందుకు తోడ్పాటు అందించాలని సిఐఐ ప్రతినిధులు చంద్రబాబును కోరగా, రెండో విశ్వవిద్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తే అవసరమైన స్థలం కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. That ecosystem automatically it is increasing. Andhra Pradesh we had some setback for the last 5 years, but we are having so many advantages here. You can name mineral wealth, excellent lands for agriculture. People are very, very dynamic. Our people are working all over the world. If you go any country, among Indians, who is number one? They are all Telugu people. That is how very effective way they are working. I am very happy with new ideas. If you can come, we will work together. Finance is never ending. Fintech is one area, it has to grow. Second one, green hydrogen is another area, it will grow in a knowledge economy. So many areas are there, but this focus I will make it. Thank you, sir. We'll work together. Thank you. Thank you. భీమవరం, పిఠాపురం, గొల్లప్రోలులో SLRM ప్రాజెక్టు అమలు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రజలు SLRM ప్రాజెక్టులో భాగస్వాములు కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. SLRM ప్రాజెక్టును అమలు చేయగలిగితే పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆదాయం వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ SLRM వర్క్షాప్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. SLRMపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన అధికారులు భీమవరం, పిఠాపురం, గొల్లప్రోల్లో SLRM ప్రాజెక్టు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. చెత్త నుంచి వివిధ ఉత్పత్తులకు ముడి సరుకు తయారు చేయొచ్చని అధికారులు తెలియజేశారు. డ్రైనేజ్ టు డైమండ్ అనే కాన్సెప్ట్తో SLRM ప్రాజెక్టును రూపొందించామని SLRM రిసోర్స్ ప్రతినిధి శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ వర్క్ షాప్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పంచభూతాల్లో నీరు ఉంది, కానీ ఆ నీటిని మనం పూజలకే ఉపయోగిస్తాం తప్ప నీటిని శుభ్రంగా ఉంచమన్నారు. 12 గంటల్లో చెత్తను కలెక్ట్ చేయగలిగితే చెత్తే సంపద అవుతుందని, పనికిరాని చెత్త వేరే అవసరాలకు సంపదగా మారుతుందన్నారు. శ్రీనివాసన్ గత 2 దశాబ్దాలుగా SLRM ప్రాజెక్టు మీద పనిచేస్తున్నారని, పిఠాపురంలో తొలిసారిగా SLRM ప్రాజెక్టు చేపట్టనున్నామని తెలిపారు. ప్రజలు SLRM ప్రాజెక్టులో భాగస్వాములు కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. పంట కాల్వ కనిపిస్తే చాలు దాన్ని డంపింగ్ యార్డ్గా మార్చేస్తున్నారని, ఈ ప్రాజెక్టుపై అవగాహన పెంచేందుకు మాస్టర్ ట్రైనర్స్ను సిద్ధం చేస్తున్నామన్నారు. SLRM ప్రాజెక్టును తమ కార్యాలయంలో పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. SLRM ప్రాజెక్టును అమలు చేయగలిగితే పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆదాయం వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. ఇప్పుడు అలావుద్దీన్ అద్భుత దీపంలాగా పెద్దానికి వెంటనే పరిష్కారం అవ్వాలి. బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే, వీఆర్ వెరీ కమిటెడ్ టు బీ రియల్లీ స్వచ్ఛ ఆంధ్ర. అంటే నిజంగా దానికి ఎంతో కొంత. ఇప్పుడు నేను అడుగుతుంది కూడా ఏంటంటే, ముందు డంపింగ్ యార్డ్, ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు. మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే, ఈ డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య అంటే ఇవన్నీ అయిపోయేలోపు అది కదా. అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురమో లేదా కొంత
భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం. భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే నేను కొంచెం ఎలాబొరేట్గా మీ తర్వాత ఇప్పుడు ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా ఆయన చాలా డీటెయిల్గా చెప్తారు. ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో ఐ థింక్ యూ హెడ్ నేను ఛత్తీస్గఢ్ సార్ ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇలాగా మనకు డంపింగ్ యార్డ్ ఉంది, ఒక 20 acres డంపింగ్ యార్డ్, అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికి. సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం. ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది, కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీ రాజ్ కింద వస్తే, భీమవరం నా కింద రాదు. బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీ సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి. ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాం త్రూ ఫ్రమ్ పిఆర్. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో నంబర్ 1 స్థాయిలో నిలుపుతామని ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎయిర్పోర్ట్ పనులు నిలిపివేసి చోద్యం చూశారని విమర్శించారు. తమ ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం 9 నెలల్లోనే ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. కేశినేని చిన్ని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులతో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ పనుల అభివృద్ధి శూన్యమని చెప్పారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులను సంవత్సరంలోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కృషి చేసి రాష్ట్రంలో నెంబర్ 1 స్థాయిలో నిలుపుతామని హామీ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని, గత ప్రభుత్వంలో పనులను ఎయిర్పోర్ట్లో సందర్శించి సమీక్షించామని తెలియజేశారు. పనుల్లో జాప్యం ఉంటే కాంట్రాక్టర్లను మార్చాలని, అంతేగాని గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎయిర్పోర్ట్ పనులు నిలిపివేసి చోద్యం చూశారని విమర్శించారు. తమ ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం 9 నెలల్లోనే ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. ఎయిర్పోర్ట్లో అంతర్జాతీయ టెర్మినల్ పనులు సమీక్షించి అధికారులకు దిశానిర్దేశాలు చేశామని వ్యాఖ్యానించారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పనులు ఏమన్నా ఉంటే వెంటనే దాన్ని సమీక్షించి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. చిన్న సమస్యలే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మేజర్గా కాంట్రాక్టర్ ఢిల్లీనే ఎక్కువ జరిగింది. కాంట్రాక్టర్ ఢిల్లీలో కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇది జరగటం జరిగింది. కాబట్టి మేమందరం కలిసికట్టుగా ఉండి సంవత్సర కాల సమయంలో ఈ ఎయిర్పోర్ట్ని అందరికీ అందుబాటులో తీసుకుంటాం. మీ అందరికీ తెలుసు, గత ఎయిర్పోర్ట్ ఇదే టెర్మినల్ ఎక్కడైతే మనం నుంచున్నామో ఇంత టెర్మినల్ని 9 నెలల్లో పూర్తి చేసింది మా గత ప్రభుత్వం. 5 సంవత్సరాలు టైం ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. రికార్డు సమయంలో మేము సంవత్సరం చెప్తున్నాం, కానీ అంతకన్నా ముందే ఇచ్చి మా చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం ఏ విధంగా కృషి చేస్తే ఆయనలాగా మేము కృషి చేస్తే 9 నెలల్లోనే ఈ ఎయిర్పోర్ట్ పూర్తి చేయగలం. తప్పకుండా సంవత్సర కాలంలో గత ట్రాక్ రికార్డు మీరు మాది చూశారు, మళ్ళీ అదే ట్రాక్ రికార్డు, అంతకన్నా ఇంకా అద్భుతమైన ట్రాక్ రికార్డు మేము ప్రజలకు చూపించబోతున్నాం. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రకు ఏమి చేయకుండా ఇప్పుడు చవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఒక ప్రాంతానికే పరిమితమై పరిపాలన కొనసాగించారని విమర్శించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు కావలసిన అనుమతుల్ని జగన్ తీసుకొచ్చి పనులు మొదలు పెడితే ఇప్పుడు వచ్చి నేనే అన్ని చేస్తున్నట్లు చంద్రబాబు మాట్లాడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది సవితి తల్లి ప్రేమ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని నిందించడానికి పరిమితమయ్యారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవు అంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్పోర్టుకు ఉన్న భూ సమస్యలు సహా అన్ని పరిష్కరించి వైసీపీ ప్రభుత్వం హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్టు పనులు ప్రారంభించే నాటికి ప్రభుత్వం దగ్గర 377 ఎకరాల భూమి మాత్రమే ఉంది. పరిహారం, కోర్టు కేసులు ఎదుర్కొని ముందుకు వెళ్లామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అలాగే ఉత్తరాంధ్ర మీద వారికి ప్రేమ ఉన్నట్టుగా ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో
లేదా ఈ ప్రాంతం మీద, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం, ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం. ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 2200 ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో, అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం 377 ఎకరాలు. 377 ఎకరాలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం ఆధీనంలో. ఆ 2200 ఎకరాల్లో 377 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దాదాపు మిగిలిన 1850, 1900 ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు, రైతుల ఆధీనంలోనే ఉంది. రైలు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలు చేర్చే రన్నింగ్ సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు విజయవాడ డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. రన్నింగ్ రూమ్లు నందు అత్యాధునిక వసతులు కల్పించడంతో పాటు క్రమం తప్పకుండా రైల్వే ఆసుపత్రిలో పైలట్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు మీడియో టూర్ కార్యక్రమంలో భాగంగా రైల్వే రన్నింగ్ రూమ్ను డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ సందర్శించి లోకో పైలట్లకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు రుచి చూశారు. వారి సమస్యలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ మాట్లాడుతూ లోకో పైలట్లు, సహాయ లోకో పైలట్ల సౌకర్యాల విషయంలో రాజీ పడమని స్పష్టం చేశారు. వారి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రన్నింగ్ రూమ్లో అత్యాధునిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. క్రమం తప్పకుండా రైల్వే ఆసుపత్రిలో వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విధులు ముగిసిన అనంతరం లోకో పైలట్లు విశ్రాంతి పొందేందుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు డిఆర్ఎం తెలియజేశారు. ఏడీఆర్ఎం కొండా శ్రీనివాసరావు, డిఈఈ జె శ్రీనివాసులు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. Today here we are at Vijayawada running room. Vijayawada running room is one of the biggest running rooms in our zonal railways, and we have as good as there are total 66 rooms, 2 beds in each room and 35 cubicles. Total we have a capacity of 202 beds, and average occupation is 285 people. So it is one of the biggest running rooms in the whole of the South Central Railway. We can say that Indian Railways. And this running room had been awarded as the best kept running room quite frequently, latest being in 2018 and 19. So I invite all of you to have a look at our running room facilities and to get an insight in the life of our loco pilots, how they work and how important their work is. ఇక్కడ స్టాఫ్ జనరల్గా లోకో పైలట్ అంటేనే డిసిప్లిన్కి మారిపోయారండి. వారు జనరల్గా వచ్చి డ్యూటీ ఆఫ్ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి భోజనం చేసి వచ్చి చక్కగా పడుకుంటారు. ఎందుకంటే 24 గంటలు వారి యొక్క పని గంటలు ఉంటాయి కాబట్టి, అంటే ఏ టైంలో సైన్ ఆఫ్ అవుతారో తెలియదు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళు వచ్చిన టైంకి భోజనం అందుబాటులో ఉంటుంది. వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంటారు. అందుకని గదిలో కూడా లైటింగ్ లెవెల్ చాలా తక్కువ ఉంచుతాం అనమాట. అండ్ డార్క్ కలర్ కర్టెన్స్ అవి వేసి ఉంచుతాము. ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడటం జరుగుతుంది. పిడుగురాల్లో కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. పిడుగురాల్లోని లెనిన్ నగర్, మారుతి నగర్లో ఇప్పటి వరకు 60 డయేరియా కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 39 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. పల్నాడు జిల్లాలో డయేరియా విజృంభించడంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు. పిడుగురాళ్లలో ఇప్పటి వరకు 60 డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కృష్ణానది నుంచి మంచినీరు అందించేందుకు 16 కిలోమీటర్లు పైప్ లైన్ ఉందని, దీంతో పాటు పట్టణంలో నీరు అందిస్తున్నట్లు తెలిపారు. పైప్ లైన్లోని ఒక పవర్ బోర్లో నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారని తెలిపారు. వాటర్ లీకేజీని గుర్తించి 5 రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేశామని తెలిపారు. ఆ నీటిని పరీక్ష కోసం విజయవాడ ల్యాబ్కు
శాంపిల్స్ పంపిస్తున్నట్లు వివరించారు. పట్టణంలో ఉన్న ఆర్ఓ ప్లాంట్స్లోని నీటిని కూడా పరీక్షించాల్సి ఉందని, వారం రోజుల్లో నీరు ఎక్కడ కలుషితం అయిందనేది క్లారిటీ వస్తుందని నారాయణ తెలియజేశారు. అంటే గత ప్రభుత్వం ఫైనాన్షియల్ గా టోటల్ గా మోస్ట్ ఇర్రెగ్యులర్ గా అన్ప్లాన్డ్ గా చేసింది. ఏం చేశారో వాళ్ళకి తెలియదు. నేను మంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా అధికారులతో కూర్చొని దాని మీదే స్టడీ చేస్తున్నాం, తల బాదుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న విజన్తో మనం డ్రైవ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా కేంద్రంతో ఉన్న సంబంధాలతో ఈ రాష్ట్రానికి కొంత ఫండ్స్ చేస్తున్నారు. అవన్నీ తీసుకొచ్చి ఈ మ్యాచింగ్ ఫండ్స్ని కొంత సెట్ చేసి, ఏదైతే ఒక మున్సిపాలిటీ అంటే ఫస్ట్ మినిమం ఏంటంటే ఎవరైనా మున్సిపాలిటీలో కోరుకునేది ఫస్ట్ తాగటానికి నీళ్లు, తర్వాత వాటర్ పోవటానికి డ్రైన్స్, నడవటానికి రోడ్డు, ఎలక్ట్రిసిటీ. ఈ 4 ముఖ్యం. రాష్ట్ర ప్రగతి, మానవ వనరుల అభివృద్ధి, పర్యాటకం వంటి ముఖ్యాంశాలను పార్లమెంట్లో చర్చకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని జనసేన ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ని కలిశారు. ఇకపై తనని కలవడానికి వచ్చేవారు విగ్రహాలు, పుష్పగుచ్చాలు, శాలువాలకు బదులుగా కూరగాయలు లాంటివి ఇవ్వాలని కోరారు. కళ్లకు ఇంపుగా, నిండుగా కనిపించేవి కాకుండా 10 మంది కడుపు నింపేవి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గురువారం పార్టీ ఎంపీలతో పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాసులు పవన్ కు కూరగాయలను అందించారు. తనను కలిసే నాయకులు పుష్పగుచ్చాలు, శాలువాలు, బహుమతులు తీసుకురాకుండా పేదలకు ఉపయోగపడేలా కూరగాయలు, ఇతర వస్తువులను తీసుకురావాలని కోరారు. ఆ కూరగాయలను త్వరలో ప్రభుత్వం ప్రారంభించే అన్నా క్యాంటీన్లకు పంపిస్తామని తనను కలిసిన ఎంపీలకు చెప్పారు. కళ్లకు ఇంపుగా కనిపించేవి, కనులకు నిండుగా కనపడేవి కాదని 10 మందికి కడుపు నింపేవి తీసుకువస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తనకు కూరగాయలు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ నెల 22న ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించాలని ఎంపీ బాలశౌరి, ఉదయ్ శ్రీనివాసులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. మానవ వనరుల అభివృద్ధి, టూరిజం వంటి ముఖ్యాంశాలను పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే ఎక్కువ ఉద్యోగ అవకాశాలున్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, సేవా రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలపై బాగా దృష్టి సారిస్తే మెడికల్ లాంటి యువ శాస్త్రవేత్తలు బయటకు వస్తారని, కొత్త ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ ఉన్నాయి ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్, మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు, శాలువాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వమని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ అదొకటి. ఏదైనా చేయగలిగితే, నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకిను కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వారంతా పాఠశాల విద్యార్థులు. వారికి వరి సాగు గురించి పుస్తకంలో చదవడమే తప్ప ఎలా పండిస్తారో వారికి తెలియదు. ఆ విషయం తెలుసుకునేందుకు బడి నుండి పొలం బడికి హాజరయ్యారు. తాము తింటున్న అన్నం పండించేందుకు రైతులు ఎలా కష్టపడుతున్నారో స్వయంగా తెలుసుకున్నారు. విద్యార్థులు చదువులకే పరిమితం కాకుండా దేశానికి అన్నం పెట్టే అన్నదాత కష్టాలు చిన్నతనం నుండే చిన్నారులకు తెలిసే విధంగా పొలం బాట పట్టించి ఓ చిన్న ప్రయత్నం చేశారు కృష్ణా జిల్లా ఇందుపల్లిలోని మదర్ తెరీసా పాఠశాల యాజమాన్యం. విద్యార్థులు వరి పొలంలో కలుపు తీసి సాగు పనులు చేపట్టారు. నాట్లు వేయడం, పంట కోయడం వంటివి నేర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తెరీసా మాట్లాడుతూ గ్రామాల్లో రైతుల పిల్లలు చదువుల పట్ల తప్ప తమ తల్లిదండ్రులు వ్యవసాయ రంగంలో పంటలు పండించడానికి ఎలాంటి కష్టాలు పడుతున్నారు అనేది నేటి తరం పిల్లలకు తెలియదని, వారికి తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు.
తమ పళ్ళెంలోకి పట్టెడన్నం ఎలా వస్తుంది అని తెలియజేసే ప్రయత్నం చేశామన్నారు. అలాగే చదువుకుని విద్యార్థులు ఎలాంటి ఉద్యోగాల్లో ఉన్నా వ్యవసాయంకు దగ్గరగా ఉంటారనే ఉద్దేశంతో చిన్నపిల్లలు అయినా రిస్క్ తీసుకుని పొలంలోకి తీసుకుని వచ్చి పంటలు ఎలా సాగు చేస్తారు అనే విధానం విద్యార్థులకు తెలిసేలా చేశామని ప్రిన్సిపల్ తెరీసా తెలియజేశారు. ఈ రోజుల్లో పిల్లలకి ఈవెన్ దో ఇది రూరల్ ఏరియా అయినా కూడా వీళ్ళ ఇప్పుడు మన దగ్గర ఉన్న పిల్లలందరూ పేరెంట్స్ అగ్రికల్చర్ ఫార్మర్స్ అయినా కూడాను ఇక్కడున్న పిల్లల్లో చాలామంది పొలాలకు వెళ్ళిన పిల్లలే లేరు. ఫర్దర్ గోయింగ్ ఆన్ అగ్రికల్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్దర్ గోయింగ్ ఆన్ కాదు, పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో ఎప్పుడు అగ్రికల్చర్ ప్లేస్ అ కీ రోల్ అండ్ వైటల్ రోల్. సో ఐ వాంట్ టు టీచ్ కిడ్స్ వాట్ ఆర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. అసలు అందులోకి వెళ్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది, ఆ కష్టం ఎలా ఉంటుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు సగం అన్నం తినేసి సగం అన్నం పడేస్తారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు లోపలికి వెళ్ళినప్పుడు అందులో కాలు తీసి కాలేయడానికే చాలా ఇబ్బంది పడ్డారు. అందులో వర్క్ చేయడం ఇంకెంత కష్టం. అట్లీస్ట్ ఎంతో కొంత వాళ్ళకి ఆ అవేర్నెస్ వచ్చింది. అన్నీ చూసి నేర్చుకున్నాను. వాళ్ళు పొలం దున్నడము, దానికి చాలా 7 ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్లవింగ్, తర్వాత వచ్చేసరికి సోయింగ్, యాడింగ్ న్యూట్రిషన్స్, ఇరిగేషన్, ప్రొటెక్టింగ్ ప్లాంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు హియర్. మేము విలేజెస్లో పెరుగుతున్నా కానీ ఎప్పుడు పొలాల వైపు వెళ్ళలేదు. దిస్ డే ఇస్ వెరీ వెరీ మెమరబుల్. ఇలా మేము ఫ్రెండ్స్తో కలిసి ఫీల్డ్ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ టు అవర్ స్కూల్ మేనేజ్మెంట్. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో కీలకమైన జీవో నెంబర్ 107, 108లను కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని ఏపీ మెడ్కో పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆల వెంకటేశ్వర్లు కోరారు. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్తగా ప్రారంభించిన వైద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపు కోసం విడుదల చేసిన ఆ జీవోల వల్ల వందల మంది విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ప్రభుత్వ నిధులతో నిర్మించిన కళాశాలల్లో సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో అమ్ముకోవడం దారుణమని, ఇది తగదని పేర్కొన్నారు. కళాశాలల్లో సగం సీట్లను అమ్ముకునేలా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని, విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ ప్రతినిధి చంద్రశేఖర్, అడ్వకేట్ ఠాగూర్, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ జీవోలను తీవ్రంగా వ్యతిరేకించేసి ఇవి ప్రజా వ్యతిరేకమైన జీవులు. అట్లానే ఈ రిజర్వేషన్ వర్గాలకు కూడా ఇది హాని చేస్తాయి, ప్రతిభావంతులకు నష్టం కలుగు చేస్తాయని చెప్పేసి ఆ రోజు వీళ్ళు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ వాటిని రద్దు చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మేము భావిస్తూ రేపు కోర్టులో విచారణకు రానుంది. కాబట్టి ప్రభుత్వం ఈ 2 జీవోలను రద్దు చేసేదానికి అంగీకరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్నమాట. ఈ జీవోస్ని ఈ కోర్టు కేసులతో సంబంధం లేకుండా జీవోలపై ఎన్నో విద్యార్థులకి ఇమీడియట్గా అయితే ఒక 750 మంది విద్యార్థులకి, 750 కుటుంబాలకి, ప్రతిభావంతులైన విద్యార్థులకి న్యాయం జరుగుతుంది. అలానే రాను వస్తున్న మెడికల్ కాలేజీలో ఎన్నో వేల సీట్లు ప్రతిభావంతులకి రిజర్వేషన్తో సంబంధం లేకుండా అందరికీ అందుతాయని చెప్పి ఈ ఫైట్ చేస్తున్నాం. గవర్నమెంట్ రేపు ఈ మ్యాటర్ ఏపీ హైకోర్టు ముందున రేపు చీఫ్ జస్టిస్ వారి కోర్టులో ఈ మ్యాటర్ వస్తుంది. ఆ మ్యాటర్ వచ్చే లోపు ఏదన్నా ఒక విషయం డిసైడ్ చేయడానికి ఒక రోజు సరిపోకపోవచ్చు, కనీసం విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి కొంత సమయం అడిగి చర్చించి క్యాబినెట్లో చర్చించి ఈ జీవోస్ని కనుక రీకాల్ చేయగలిగితే వాళ్ళు చేసిన ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులందరికీ కూడా ఈ సీట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థి యొక్క తల్లిదండ్రుల ఆవేదన గ్రహించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించేది ఏంటంటే, అయ్యా దయచేసి ఆనాడు మనం ఈ జీవోలను వ్యతిరేకించామండి. 107, 108 నూతన వైద్య విధానంలో తీసుకొచ్చిన అతి దుర్మార్గమైన జీవోల్ని మనం వ్యతిరేకించాం సార్. దయచేసి ఈ జీవోల్ని రద్దు చేయండి సార్. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఇదే నివేదిస్తున్నాం సార్. నాడు మనం ఈ జీవోల్ని వ్యతిరేకించాం సార్, గ్రహించాం సార్. కనుక మీరు ఈరోజు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు సార్. దయచేసి ఈ జీవోల్ని రద్దు చేసే కార్యక్రమంలో ముందు ఉండండి సార్. అలాగే ఎడ్యుకేషన్ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి కూడా మేము నివేదిస్తున్నాం సార్. అయ్యా మనమంతా కూడా ఈ జీవోల్ని నాడు వ్యతిరేకించాం. ఈ జీవోలు అనైతిక జీవోలుగా మనం అభివర్ణించాం, దాని గురించి మనం ఖండించాం సార్.
42వ డివిజన్ వైసీపీ కార్పొరేట్ చైతన్యరెడ్డి తన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారని సామల వెంకటేశ్వరరెడ్డి ఆరోపించారు. భవానీపురం పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని అన్నారు. ప్రభుత్వం మాట్లాడడంతో తనకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. భవానీపురంలో కార్పొరేటర్ చైతన్యరెడ్డి బాధితుడు వెంకటేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన స్థలాన్ని కబ్జా చేసి అతి తక్కువ రేటుకు కొట్టేయాలని 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి సుబ్బారెడ్డిలు ప్రయత్నించారని ఆరోపించారు. వైసీపీ కార్పొరేటర్ అయిన దగ్గర నుండి తన స్థలాన్ని కబ్జా చేశారని తెలిపారు. భవానీపురం పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా తిరిగి నాపై కేసులు నమోదు చేయించారని, నాపై దాడులు చేసి కొట్టారని, గత 3 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా నాకు న్యాయం జరగలేదని తెలిపారు. వైసీపీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి 3 సంవత్సరాలుగా తన స్థలంలో అద్దె కట్టకుండా కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని, ఈ విషయమై స్పందనలో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. న్యాయ పోరాటంలో భాగంగా తాను, తన భార్య, తన కుటుంబం నిరసన దీక్షలు కూడా చేశామని తెలిపారు. తనకు ఇవ్వాల్సిన అద్దెలు కూడా ఇవ్వకుండా దౌర్జన్యాలకు పాల్పడ్డారని, స్థలాన్ని మాకే అమ్మాలని దాడులు కూడా చేశారని వివరించారు. స్థలం తనదేనని, నెలకు 65,000 రూపాయలు ఈఎంఐలు కడుతున్నానని, డాక్యుమెంట్స్ కూడా తన పేరునే ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత వారి ఆగడాలకు అడ్డుకట్టపడిందని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు న్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని చిన్నీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నేను గత 25 సంవత్సరాలు బాలాజీ శ్యామేన పనిచేసేవానండి. 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పార్ట్నర్ ఇచ్చారు సుబ్బారెడ్డి గారు పార్ట్నర్కి ఇచ్చిన తర్వాత మేము 25 సంవత్సరాలు కలిసి పనిచేసాం. 25 సంవత్సరాల్లో 2014లో ఈ ప్రాపర్టీ ముగ్గురు మీద కలిపి కొనుక్కున్నాం. నాకు కొన్ని సంవత్సరాల తర్వాత నేను పార్ట్నర్గా విడిపోయాను. విడిపోయిన కానించి నాకు ఇవ్వాల్సిన రెంట్లు ఇవ్వట్లేదు, ఖాళీ చేయట్లేదు. ఖాళీ చేయకుండా పైపెచ్చు నా మీద కేసులు పెట్టేసి నా చేతే బలవంతంగా కాగితాలు రాపిచ్చేసుకొని అగ్రిమెంట్లు అవి రాపించుకున్నా సరే దాని లెక్క ప్రకారమైనా నాకు అద్దెలేమని చెప్పేసి నేను స్పందనలో కానీ, ఎల్లంపల్లి గారికి కానీ అందరికీ చెప్పాను. వాళ్ళు చేస్తామని ఎవరు చేయలేదు. స్పందనలో అయితే 3 సార్లు పెట్టానండి. స్పందనలో 3 సార్లు పెట్టాను. 3 సార్లు పెట్టినా రెస్పాండ్ అవ్వలేదు. నేను ఈ షాపుల వాళ్ళ దగ్గర కూడా వచ్చేసి ఇదే ప్లేస్లో నేను ధర్నాకు కూడా కూర్చున్నాను. నేను, మా ఆవిడ, మా అమ్మగారు. ఆ టైంలో కూడా నా మీద కూడా మళ్ళీ కేసులు పెట్టారండి. కేసులు పెట్టే స్టేషన్లో నా పేరు మీద మళ్ళీ కేసు ఫైల్ చేసేసి బుక్ చేశారు. గవర్నమెంట్ మారిన తర్వాతే నేను ఈ విధంగా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చిన్ని గారికి, సుజనా చౌదరి గారికి నేను మనసాక్షిగా నేను నమస్కరిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.